వచ్చింది కదా, రోగం తగ్గిందా లేదా? అన్నిటికీ మందుల శ్రమ. మనిషికి ధైర్యమే ముఖ్యం. ఇలా కోవిడ్ వచ్చింది చాలాసేపు. వ్యాక్సిన్ తీసుకున్నారా? వ్యాక్సిన్ తీసుకున్నారా? వ్యాక్సిన్ ఎవరిచ్చారు? పైసలు ఇచ్చారా? మోడీ గారికి ఉన్నా ఫ్రీ ఇచ్చారు కదా, నవ్వుకుంటే ఎత్తలేరు. ఇవాళ మోడీ గారు వ్యాక్సిన్ ఇవ్వకుంటే ఏమైంది? ఇవాళ మనం ఇలా మీటింగ్ పెట్టుకుందామా? నిన్న ఇద్దరు చచ్చిపోయారట మన కోవిడ్తో. వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ మోడీ గారు ఒక్కొక్కరు 3 డోసులు ఫ్రీగా ఇచ్చింది ఇవాళ పేదలందరికీ. మనకే కాదు 80 దేశాలకు ఇచ్చింది. మన దేశం 80 దేశాలకు ఇచ్చింది ఇవాళ. దేశం మొత్తం మోడీ గారు కాలు మోపుతున్నారు. మోడీ గారు లాంటి దేశ ప్రజలందరూ కూడా మోడీ గారు కాలు మోపుతున్నారు ఇవాళ. కాబట్టి ఇట్లా అనేక సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్న ఉద్దేశంతో వాళ్ళకు స్కీమ్స్ చాలా మందికి తెలుస్తలేవు. ఇంకా చాలా మంది పేదలు వాడుకుంటలేరు. నేను పేదోని కాబట్టి పేదల కష్టాలు తెలుసు. పేదలకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తే వాళ్ళకు చెందుతున్నాయా లేవా? చెందిన వాళ్ళకు కూడా మనం దరఖాస్తు తీసుకున్న వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఇలా దేశవ్యాప్తంగా ఇలా ప్రారంభించడం. అందరూ కూడా ప్రజలందరూ పెద్ద ఎత్తున వస్తున్నారు. అరే మోడీ గారు గిన్ని స్కీమ్స్ ఇస్తున్నా కనీసం మాకు విషయాలు తెలియదు. కాబట్టి మాకు స్కీమ్స్ తెలియదు చాలా మంది అంటున్నారు. గిన్ని స్కీమ్స్ మాకు తెలియదు అంటున్నారు. ఉన్నా కూడా మాకు ఏం ఇవ్వాలి చెప్తలేదు సార్, మా దరఖాస్తులు ఇవ్వాలి తీసుకుంటలేదు సార్ అని చాలా మంది అంటున్నారు. కాబట్టి అందరికీ న్యాయం చేయాలి. నేను పేదల కోసం ఇస్తే పేదలకు న్యాయం జరగకుంటే స్కీమ్స్ ఎందుకు నాకు అని చెప్పి మోడీ గారు బాధపడి ఇలా ఎట్టుబడి దేశం మొత్తం పేదలకు కలవాలనే ఉద్దేశంతో ఇక్కడ అందరు అధికారులు వచ్చారు. అందరు అధికారులు వాళ్ళందరూ కూడా మీకు సాయం చేయడానికి వచ్చారు, మీకు సేవ చేయడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఏంటంటే మీరు కట్టే పైసలు మాకు జీతాలకు వస్తున్నాయి కాబట్టి మేము ఆ పేదలకు సేవ చేయాలి, పేదలకు న్యాయం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ అధికారులు అందరూ వచ్చారు వాళ్ళు. కాబట్టి మీకు ఏ స్కీము ఇలా మీ కాళ్ళు చిన్న ఇవి ఇచ్చినా మీకు దీనిలో ఉన్నాయి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి. దేశం ఏ విధంగా అభివృద్ధి ఈ బుక్ కూడా వస్తుంది మీకు. ఇవి చదవాలి. మీరు చదవకుంటే మీ ఇంట్లో మీ పిల్లలతో చదివించుకోవాలి. మోడీ గారు ఏం చేశారు, పేదలకు ఏం న్యాయం చేశారు, ఏ విధంగా స్కీమ్స్ ఇస్తుండో అవన్నీ వాటిలో ఉన్నాయి. కాబట్టి మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే అధికారులు అడగండి. అధికారులు మీకు అన్ని మీ అనుమానాలను నివృత్తి చేస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పడకుండా పేదోళ్ళందరూ మంచిగా బతకాలి, ఆరోగ్యంతో బతకాలి, ఏ కష్టాలు రావద్దు వాళ్ళకు, పేదల బతుకులు బాగుపడాలన్న ఉద్దేశంతో మాత్రమే ఒక పేదోడైన నరేంద్ర మోడీ గారు ఇలా ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటారు. కాబట్టి ఈ పథకాలను వాడుకోండి, మీరు మంచిగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మళ్ళీ కూడా వస్తాను ఒకసారి. ఇలా వేరే కార్యక్రమం ఇలా వికలాంగులు ఉంటారు కదా, దివ్యాంగులకు ఇలా స్టేడియంలో సైకిల్ ఇస్తున్నాం, చెవిలో వాళ్ళకు మిషన్ ఇస్తున్నాం, కట్టెలు ఇస్తున్నాం. అన్ని కలిపి ఇలా స్టేడియంలో ప్రోగ్రామ్ చెప్పమని చాలా దూరం చేస్తారు. వాళ్ళు కళ్ళుండే చెవులుండే కాళ్ళుండే వాటి వారు కష్టపడి వస్తారు. కాబట్టి ఆ కార్యక్రమం ఉంది కాబట్టి దానికోసం నేను పోతున్నా. మీరు అందరు కూర్చోండి, అధికారులు అందరూ మాట్లాడతారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, వాళ్ళు మీ అనుమానాలు నివృత్తి చేస్తారు. ఉంటారు కదా, పేరు కదా, ఆకలిస్తుందా? ఆకలే కాదు, తినచ్చు, బాగా తినచ్చు అంటారు. మీరు కూర్చోండి, మీ అందరూ కూర్చోండి అమ్మా.